మైండ్ సెట్. గత వీడియోలో మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి, అది ఒక బిజినెస్ మోడల్గా ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. చాలామందికి నెట్వర్క్ మార్కెటింగ్ని బయట నుంచి చూసినప్పుడు కొన్ని సందేహాలు, కొన్ని అపోహలు కూడా రావచ్చు. మనం ఒక విషయం స్పష్టంగా చెప్పుకున్నాం. ఏమిటది? నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఒక బిజినెస్ మోడల్. దాన్ని సరైనటువంటి విధంగా అర్థం చేసుకొని సరైన విధంగా చేస్తే మంచి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి బిజినెస్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది జాయిన్ అవుతారు, కానీ అందరూ ఒకే విధమైనటువంటి ఫలితాలను సాధించలేరు. ఎందుకు? కంపెనీ ఒకటే, ప్రొడక్ట్ ఒకటే, ప్లాన్ ఒకటే, కానీ కొందరు ముందుకు వెళ్తారు, మరికొందరేమో కొంతకాలం తర్వాత ఆగిపోతారు. ఇక్కడ ప్రధాన కారణం ఒక్కటే, అదే మైండ్ సెట్. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం, నెట్వర్క్ మార్కెటింగ్లో సరైనటువంటి మైండ్ సెట్ ఎందుకు అంత ముఖ్యం. ముందుగా ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి జిమ్కి వెళ్తాడు. అక్కడ మంచి ట్రైనర్ ఉంటాడు, మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, కానీ అతను ఒక వారం మాత్రమే వెళ్తాడు. తర్వాత నాకు ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు అని వదిలేస్తాడు. మరో వ్యక్తి అదే జిమ్కు వెళ్తాడు. అతనికి కూడా అదే ట్రైనర్, అదే ఎక్విప్మెంట్, కానీ అతను రెగ్యులర్గా చేస్తాడు. 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, కొంతకాలం తర్వాత అతని బాడీ పూర్తిగా మారిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇద్దరి దగ్గర కూడా పరిస్థితులు ఒకటే, తేడా కూడా ఒకటే, వారి మైండ్ సెట్. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఇదే విషయం చాలా చోట్ల కనిపిస్తుంది. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు. నేను వెంటనే డబ్బు సంపాదించాలి, త్వరగా పెద్ద టీం రావాలి, కొద్ది నెలల్లోనే నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి, పూర్తిగా మారిపోవాలి అలా అనుకుంటారు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఏ బిజినెస్లో అయినా ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది ఒక పీపుల్ బిజినెస్. మనం కొత్త మనుషులను కలవాలి, వారితో మాట్లాడాలి, ప్రొడక్ట్ గురించి చెప్పాలి, ఈ బిజినెస్ గురించి వారికి స్పష్టత ఇవ్వాలి, క్లియర్గా వివరించాలి, వారితో కలిసి ఒక పెద్ద టీం నిర్మించాలి. ఇది ఒక్క రోజులో జరిగిపోయేటువంటి పని కాదు. అందుకే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది సరైనటువంటి మైండ్ సెట్. సరైన మైండ్ సెట్లో మొదటి విషయం ఏంటో తెలుసా? సహనం, ఓపిక. వెంటనే రిజల్ట్ రాకపోయినా మనం నిరుత్సాహపడకూడదు. చాలామంది మొదటి 10 మందికి చెప్పినప్పుడు వాళ్ళు లేదు, నో అని చెప్పగానే నిరుత్సాహపడిపోతారు. ఇది నాకు సెట్ కాదు అని అనుకొని వదిలేస్తారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక విషయం చాలా నార్మల్ అండి. నో అనేది కూడా ఈ బిజినెస్లో ఒక భాగమే. ఎవరైనా కొత్తగా ఒక బిజినెస్ గురించి విన్నప్పుడు వెంటనే ఒప్పుకోకపోవచ్చు, అది వారి నిర్ణయం, వారి సిచ్యువేషన్. కానీ మనం దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. అదే సరైనటువంటి మైండ్ సెట్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, నేర్చుకునేటువంటి మనస్తత్వం. మనకు అన్నీ తెలుసు అనే భావనతో ఉంటే కొత్తగా ఏం నేర్చుకోలేం, మనం ముందుకు వెళ్ళలేం. ప్రతిరోజు కొంచెం కొంచెంగా నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎలా ఒక వ్యక్తికి బిజినెస్ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా టీంతో కలిసి ముందుకెళ్ళాలి, ఇవన్నీ అనుభవం, ఎక్స్పీరియన్స్తో వస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ గుర్తుంచుకోవాలి. మనం ఒక మొక్క నాటితే అదే రోజు చెట్టు అవ్వదు. మనం నీళ్లు పోస్తాం, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, కొంతకాలం తర్వాత అది పెరుగుతుంది, తర్వాత ఒక రోజున అది ఫలాలనివ్వటం స్టార్ట్ చేస్తుంది, ప్రారంభిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా దాదాపు అదే విధంగా ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రయత్నం, మనం కలిసే ప్రతి వ్యక్తి, మనం నిర్మించే ప్రతి రిలేషన్ అన్నీ కలిసి ఒకరోజు మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కానీ దానికి అవసరం సరైనటువంటి మైండ్ సెట్. అందుకనే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో కొత్తగా వచ్చినా లేదా
ఇప్పటికే కొంతకాలంగా పనిచేస్తున్నా మొదట మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటది? నా మైండ్ సెట్ ఎలా ఉంది? నేను ఈ బిజినెస్‌ను అర్థం చేసుకొని చేస్తున్నానా? లేదా త్వరగా ఫలితాలు రావాలని మాత్రమే అనుకుంటున్నానా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం మీరు చెప్పుకుంటే మీ ప్రయాణం చాలా సులభం అవుతుంది. మరి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. సరైనటువంటి మైండ్ సెట్ ఎలా తయారవుతుంది? నెట్వర్క్ మార్కెటింగ్‌లో ముందుకు వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్, ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? ఈ విషయాలను మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. నా పేరు జాన్సన్, కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.